కలువరినాథుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. మన దేవుడు నీతిమంతుడు, నిరపరాధి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏ పాపము చేయలేదు, ఎటువంటి దోషము ఆయనలో లేదు. కానీ మన నిమిత్తమై పాపిగా మారాడు. దివి నుంచి భువికి పరిశుద్ధుడిగా దిగి వచ్చి మన పాపాలను ఆయన మోసుకొని మన నిమిత్తమై పాప పరిహార్థ బలిగా ఆయన మారి ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. 27వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూచినప్పుడు ఇక్కడ ప్రధాన యాజకులు అలాగే ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి విరోధముగా మాట్లాడుచు ఆయనను అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించడం మనము చూస్తాం. ఆయనని అప్పగించిన యూదా ఇస్కరియోతే ఇది నిరపరాధుని రక్తము అని ఆయన చెప్పడం మనము చూస్తాం. ఆయనలో ఎటువంటి అపరాధము లేదు, కానీ ప్రజలందరూ కూడా ఆయన మీద నేరములు మోపుచ్చు, ఇష్టానుసారముగా మాట్లాడుచు అధిపతి ఎదుట ఆయనను నిలవబెట్టడము మనము చూస్తాం. అక్కడ పిలాతు, మరి వీరు ఇన్ని నేరములు మోపుచున్నారు కదా, నీవు ఏమి మాట్లాడడం లేదు ఏంటి అంటే, దేవాతి దేవుడు ప్రత్యుత్తరము ఏమీ కూడా ఇవ్వలేదు. ఆయన దానికి ఆశ్చర్యపడి మరి వీరు అసూయతోనే ఇదంతయు కూడా చేసి ఉన్నారని ఆయన గ్రహించి ఉన్నాడు. పండగలో మరి వాడుక చొప్పున ఖైదీలను విడుదల చేస్తారు. అక్కడ పిలాతు మరి ఎవరిని విడుదల చేయమంటారు? ఖైదీ అయిన బరబ్బానా లేదా యేసుక్రీస్తు ప్రభువునా అని వారు అన్నప్పుడు మరి బరబ్బాను అని వారు చెప్పడం మనము చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేయాలంటే సిలువ వేయమని చెప్తున్నారు. ఎటువంటి పాపము ఎరుగని ఆయనను వారు ఎన్నో నేరములు మోపి ఆయనను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా మరి హింసించి ఆయనను ఇప్పుడు సిలువ వేయమని చెప్పుచున్నారు. అప్పుడు పొంతి పిలాతు భార్య, నీవు ఈ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు. ఈ ఉదయమే నేను ఆయన గురించి స్వప్నము కంటిని, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నీవు వెళ్ళకూడదని చెప్పడం మనము చూస్తాం. ఇక్కడ పిలాతు ఇలాగున చేసి ఉన్నాడు. నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుని బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ప్రజలు కేకలు వేస్తున్నారు కాబట్టి, అల్లరి అక్కడ చల్లారడం లేదు కాబట్టి మీరే చూచుకొనుడని చెప్పడం మనము చూస్తాం. మన దేవుడు నీతిమంతుడు. అందుకే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనము చూచినప్పుడు, నేను త్వరగా వచ్చుచున్నాను, అన్యాయము చేయువాడిని చేయనిమ్ము, అపవిత్రుణ్ణి అలాగే ఉండనిమ్ము, కానీ నీతిమంతుడు నీతిమంతుడుగాను, పరిశుద్ధుడును ఇంకను పరిశుద్ధునిగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకము ఎలా ఉన్నప్పటికీ మనము నీతిమంతుడైన దేవుని వైపు చూచి మన నీతిని మనం కాపాడుకున్నప్పుడు, ఆయన మేఘముల మీద వచ్చినప్పుడు ఆయనతో పాటు మనని కూడా ఆయన తీసుకొని వెళ్తాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అతి పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. మత్తయి సువార్త 27వ అధ్యాయం నుంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, నీవు నీతిమంతుడవు, మనుషులను కూడా మీరు నీతిమంతులుగా జీవించండి, నేను త్వరగా రానయ్యున్నానని వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ప్రధాన యాజకులు ప్రజలందరూ కూడా తండ్రి ఎన్నో నేరములు మోపినప్పటికీ దేవా, మా నిమిత్తమై, మా రక్షణ నిమిత్తమై పాపము నుంచి మమ్మల్ని విడిపించి ఆ పరిశుద్ధ పట్టణానికి, పరలోక రాజ్యానికి తండ్రి మమ్మల్ని వారసులుగా మార్చడానికి దేవా మీరు మౌనముగా ఉండి దేవా మా నిమిత్తమే తండ్రి మీరు కలువరి సిలువలో చనిపోయి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు స్తుతులు దేవా. ప్రతి ఒక్కరు కూడా అలాగున తండ్రి నీతిమంతులుగా జీవించలాగున సహాయము చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయములో నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. అతి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.